హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డీజీ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పటిలాగే మన ఛానల్లో వీడియోస్ చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈరోజు మన ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్: వ్యాసుడి తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాంధారి, ఆప్షన్ బి మాద్రి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి సత్యవతీదేవి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సత్యవతీదేవి. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే గాంధారి అంటే ధృతరాష్ట్రుడి భార్య, 101 మంది కౌరులకి తల్లి. ఆప్షన్ బి మాద్రి, పాండురాజు రెండవ భార్య, నకుల సహదేవులు తల్లి. ఆప్షన్ సి కుంతి చూసినట్టయితే పాండురాజు యొక్క మొదటి భార్య, కర్ణుడికి, ధర్మరాజుకి, భీముడికి, అర్జునుడికి తల్లి. ఆప్షన్ డి సత్యవతీదేవి చూస్తే పరాశర మహర్షి కలయిక వల్ల వ్యాసుడికి జన్మనిచ్చింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సత్యవతీదేవి. నెక్స్ట్ క్వశ్చన్: వ్యాసుడి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి దేవవ్రతుడు, ఆప్షన్ సి పరాశరుడు, ఆప్షన్ డి పాండురాజు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరాశర మహర్షి. ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే ఆప్షన్ ఏ ద్రుపదుడు. ద్రుపదుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు వచ్చేసి ధృష్టద్యుమ్నుడు, కూతురు వచ్చేసి ద్రౌపది. ఆప్షన్ బి దేవవ్రతుడు చూసినట్లయితే దేవవ్రతుడు అంటే భీష్ముడికి మొదటగా ఉన్న పేరు దేవవ్రతుడు. కాబట్టి ఈయన అసలు వివాహమే చేసుకోలేదు, ఈయనకి సంతానమే లేదు. ఆప్షన్ సి పరాశర మహర్షి చూసినట్లయితే పరాశరుడు సత్యవతీదేవితో కలిసి కన్యాగర్భం నందు ఈ వ్యాసుడికి జన్మనవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి పాండురాజు. పాండురాజు ఈయన పాండవుల 5గురికి తండ్రి, మనకు తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్: మహాభారతం ప్రకారం అతిపెద్ద పర్వం ఏది? ఆప్షన్ ఏ శాంతి పర్వం, ఆప్షన్ బి భీష్మ పర్వం, ఆప్షన్ సి ఆది పర్వం, ఆప్షన్ డి అరణ్య పర్వం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆది పర్వం. నెక్స్ట్ క్వశ్చన్: పాండవులు అరణ్యవాసం ఎన్ని సంవత్సరాలు చేశారు? ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 16 సంవత్సరాలు, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 12 సంవత్సరాలు. ఒకసారి ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ ఏ 1 సంవత్సరం, పాండవులు అజ్ఞాతవాసం 1 సంవత్సరం చేశారు. ఆప్షన్ బి 12 సంవత్సరాలు, అరణ్యవాసం 12 సంవత్సరాలు చేశారు. ఆప్షన్ సి 16 సంవత్సరాలు, వ్యాసుడు 16 సంవత్సరాల వయసుతో పరాశర మహర్షికి మరియు సత్యవతీదేవికి జన్మించాడు. ఆప్షన్ డి ఏది కాదులేండి. నెక్స్ట్ క్వశ్చన్: పాండవులు అజ్ఞాతవాసం ఎన్ని సంవత్సరాలు చేశారు? ఆప్షన్ ఏ 256 సంవత్సరాలు, ఆప్షన్ బి 1 సంవత్సరం, ఆప్షన్ సి 12 సంవత్సరాలు, ఆప్షన్ డి ఏదీ కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1 సంవత్సరం. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 256 సంవత్సరాలు భీష్ముడి జీవిత కాలం, ఆప్షన్ బి 1 సంవత్సరం, పాండవులు విరాటరాజు కొలువులో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఆప్షన్ సి 12 సంవత్సరాలు, పాండవులు అరణ్యవాసం 12 సంవత్సరాలు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్: అభిమన్యుడు మరియు ఉత్తరుల కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ బబ్రువాహనుడు, ఆప్షన్ బి ఇలావంతుడు, ఆప్షన్ సి వికర్ణుడు, ఆప్షన్ డి పరీక్షిత్తుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పరీక్షిత్తుడు. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ బబ్రువాహనుడు అర్జునుడు మరియు మణిపుర యువరానైన చిత్రాంగదకు కలిసి జన్మించిన కుమారుడు బబ్రువాహనుడు. ఆప్షన్ బి ఇలావంతుడు చూసినట్టయితే అర్జునుడు మరియు ఉలూచిలి కుమారుడు ఇలావంతుడు. వికర్ణుడు
100 మంది కౌరవుల్లో ఒకడు ధృతరాష్ట్రుడు మరియు గాంధారుల కుమారుడు ఈ వికర్ణుడు. ఆప్షన్ డి పరీక్షిత్తుడు. అభిమన్యు మరియు ఉత్తరుల కుమారుడే ఈ పరీక్షిత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, ధృతరాష్ట్రుడికి ఎంతమంది భార్యలు? ఆప్షన్ ఏ 100 మంది, ఆప్షన్ బి 108 మంది, ఆప్షన్ సి 111 మంది, ఆప్షన్ డి 18 మంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 111 మంది. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 100 మంది, ఈ కౌరవులందరూ కలిపి 100 మంది. ఆప్షన్ బి 108, శివుడికి మరియు విష్ణువుకు ఉన్న నామాలు 108. ఆప్షన్ సి 111 అంటే ధృతరాష్ట్రుడి భార్యల సంఖ్య 111. ఆప్షన్ డి 18 అంటే మహాభారతంలో పర్వాల సంఖ్య 18. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసుడు మహాభారతాన్ని ఎవరితో రాపించాడు? ఆప్షన్ ఏ నన్నయ్య, ఆప్షన్ బి తిక్కన, ఆప్షన్ సి ఎర్రన, ఆప్షన్ డి వినాయకుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వినాయకుడు. అన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ వీళ్ళ ముగ్గురు మహాభారతాన్ని తెలుగులో అనువదించారు. వినాయకుడు మాత్రం వ్యాసుడు చెప్తుంటే లిఖించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అశ్వత్థామ తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కృపాచార్యుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి హిరణ్యధనుడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే కృపాచార్యుడికి అసలు కొడుకులే లేరు. ఈయనకి ఉన్న ఏకైక మేనల్లుడు అశ్వత్థామ ఒక్కడే. కృపాచార్యుడు అశ్వత్థామకు మామయ్య అవుతాడు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. కర్ణుడు వృషసేనుడు, చిత్రసేనుడు, సత్యసేనుడు, సుషేనుడు, శత్రుంజయుడు, ద్విపాతుడు, బసుసేనుడు మరియు ప్రసేనుడు వీళ్ళందరూ కర్ణుడు కుమారులు కాబట్టి కర్ణుడు కూడా కాదు. హిరణ్యధనుడికి ఉన్న ఒకే ఒక కుమారుడు ఏకలవ్యుడు కాబట్టి హిరణ్యధనుడు కూడా కాదు. ఫైనల్గా ద్రోణాచార్యుడు. అశ్వత్థామ తండ్రి పేరు ద్రోణాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, పాండవులు అజ్ఞాతవాసం ఎవరి కొలువులో చేశారు? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి చేది, ఆప్షన్ సి విరాటరాజు, ఆప్షన్ డి కాశీరాజు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విరాటరాజు కొలువులో. ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు. ఈయనకి ద్రౌపది దృష్టద్యుమ్నుడనే 2 సంతానం కలరు. నెక్స్ట్ చేది, ఈ చేది రాజ్యానికి శిశుపాలుడు రాజు. ఆయన అసలు పాండవుల్ని దగ్గరకు కూడా రానవుడు, ఎందుకంటే కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు కాబట్టి. కృష్ణుడికి ఈ శిశుపాలుడికి అసలు పడదు కాబట్టి. ఆప్షన్ సి విరాటరాజు, ఈయన మత్స్యరాజ్యానికి రాజు. ఈయన ఆస్థానంలోనే పాండవులు అజ్ఞాతవాస కాలాన్ని పూర్తి చేశారు. పాండవులు మారువేషంలో ఉండడం వల్ల వీళ్ళని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆప్షన్ డి కాశీరాజు, ఈ కాశీరాజు పేరు కూడా కాశీరాజే. ఈయనకు 3 కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక. వీళ్ళ ముగ్గురిని స్వయంవరంలో భీష్ముడు తీసుకొని వెళ్ళిపోయి చిత్రాంగదులకు మరియు విచిత్ర వీరులకు వివాహం చేయాలనుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.